హాయ్ అందరికీ. ఈరోజు మనం ఒక చిన్నదే కానీ చాలా పవర్ఫుల్ వర్డ్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే గెట్. గెట్. ఈ వర్డ్ చాలా సింపుల్గా కనిపిస్తుంది, కానీ దీని యూసేజ్ ఒకసారి మీరు గ్రిప్ చేసుకున్నాక ఇంగ్లీష్లో మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. గెట్ అనే పదాన్ని దాదాపుగా 50-60 రకాలుగా ఉపయోగించవచ్చు. ఈ వీడియో మీరు చూసిన తర్వాత అనుకుంటారు గెట్ గురించి నేర్చుకోవడానికి ఇంకేమీ లేదని. సో లెట్ us గెట్ స్టార్టెడ్. గెట్ అనేటువంటి పదానికి బేసిక్ మీనింగ్ ఏంటంటే టు రిసీవ్, పొందడం. గెట్ అంటే రిసీవ్. ఐ గాట్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ మై ఫ్రెండ్. నేను నా స్నేహితుడి దగ్గర నుంచి ఒక బహుమతి పొందాను. డిడ్ యూ గెట్ మై మెసేజ్? నా మెసేజ్ నీకు వచ్చిందా? షీ గాట్ ఏ జాబ్ ఇన్ హైదరాబాద్. ఆమె హైదరాబాద్లో ఉద్యోగం సంపాదించింది. ఇక్కడ గాట్ అనేది పాస్ట్ టెన్స్. ఇక ఇంకో మీనింగ్ టు అబ్టైన్ ఆర్ బై, కొనడం. గెట్ అంటే బై, BUY, బై అనే మీనింగ్ కూడా ఉంది. ఐ నీడ్ టు గెట్ సమ్ మిల్క్. నేను పాలను కొనాలి. వేర్ డిడ్ యూ గెట్ దోస్ షూస్? ఈ బూట్లు ఎక్కడ కొన్నావు? వీ గాట్ ఏ న్యూ కార్ లాస్ట్ వీక్. మేము లాస్ట్ వీక్ కొత్త కారు కొనుగోలు చేశాం. ఇక ఇంకో మీనింగ్ గెట్ అంటే టు అరైవ్, అంటే చేరడం. గెట్ అంటే రీచ్ లేదా అరైవ్ అనేటువంటి మీనింగ్ కూడా ఉంది. ఐ గెట్ టు ద ఆఫీస్ ఎట్ 9 AM ఎవ్రీ డే. అంటే నేను ప్రతిరోజు ఉదయం 9 గంటలకి ఆఫీస్కి వెళ్తాను. వెన్ డిడ్ యూ గెట్ హియర్? నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? వీ గాట్ హోమ్ లేట్ లాస్ట్ నైట్. అంటే మేము ఇంటికి లాస్ట్ నైట్ ఆలస్యంగా చేరుకున్నాం. ఇంకో మీనింగ్ గెట్ అంటే టు అండర్స్టాండ్, అంటే అర్థం చేసుకోవడం. డిడ్ యూ గెట్ వాట్ ఐ సెడ్? నేను చెప్పింది నీకు అర్థమైందా? ఐ డోంట్ గెట్ దిస్ క్వశ్చన్. అంటే నాకు ఈ ప్రశ్న అర్థం కాలేదు. హౌ నౌ ఐ గెట్ ఇట్. ఇప్పుడు అర్థమైంది నాకు. ఇక ఇంకో మీనింగ్ గెట్ అంటే టు బికమ్, అవ్వడం లేదా మారడం. ఇట్స్ గెటింగ్ డార్క్, అంటే చీకటి పడుతోంది. డోంట్ గెట్ యాంగ్రీ, కోపం తెచ్చుకోకు. హీఈస్ గెటింగ్ బెటర్, ఆయన కోలుకుంటున్నారు. ఇక నెక్స్ట్ది ఫ్రేజల్ వర్బ్స్ విత్ గెట్. ఇక్కడే గెట్ అసలు రంగు మనకు తెలుస్తుంది. గెటప్ అంటే లేవడం. ఐ గెటప్ ఎట్ 6 AM. అంటే నేను ఉదయం 6 గంటలకి లేస్తాను. గెట్ అలాంగ్ అంటే ఇంకో మీనింగ్ ఉంది, కలిసిపోవడం. దే గెట్ అలాంగ్ వెరీ వెల్, అంటే వాళ్ళు బాగా కలిసిపోతారు. గెట్ ఓవర్ అంటే కోలుకోవడం. షీ గాట్ ఓవర్ ద ఇల్నెస్ క్విక్లీ, అంటే ఆమె త్వరగా కోలుకుంది. గెట్ ఇన్, గెట్ అవుట్ అంటే కమ్ ఇన్, గో అవుట్ లాగా అనమాట. అట్లా కూడా ఉపయోగించవచ్చు. లోపలికి రావడం, బయటికి వెళ్ళడం. గెట్ ఇన్ టు ద కార్ అంటే కార్లోకి రా. గెట్ అవుట్ ఆఫ్ ద రూమ్ అంటే గది బయటకు వెళ్ళు. గెట్ త్రూ అంటే పూర్తి చేయడం లేదా విజయం సాధించడం. ఐ గాట్ త్రూ ద ఎగ్జామ్ అంటే నేను పరీక్ష పాస్ అయ్యాను. గెట్ రిడ్ ఆఫ్ అంటే దూరం చేసుకోవడం. ఐ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ హ్యాబిట్ అంటే ఈ అలవాటు నేను దూరం చేసుకోవాలి. గెట్ ఇన్ టు అంటే ఆసక్తి పెరగడం లేదా చిక్కుల్లో పడటం. షీ ఈస్ గెటింగ్ ఇన్ టు ఫోటోగ్రఫీ అంటే ఆమె ఫోటోగ్రఫీపై ఆసక్తి పెంచుకుంటుంది. డోంట్ గెట్ ఇన్ టు ట్రబుల్స్ అంటే సమస్యల్లో పడవద్దు అని. ఇక గెట్ ఆఫ్, గెట్ ఆన్ అంటే దిగి రావడం, ఎక్కడం. గెట్ ఆఫ్ ద బస్ అంటే బస్సు దిగండి. గెట్ ఆన్ ద ట్రైన్ క్విక్లీ అంటే త్వరగా రైలు ఎక్కండి అని. ఇక కామన్ ఇడియమ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ యూజింగ్ గెట్. గెట్ లాస్ట్ అంటే వెళ్ళిపో. గెట్ రెడీ అంటే సిద్ధంగా. గెట్ గోయింగ్ అంటే వెళుతూనే ఉండండి లేదా బయలుదేరండి. గెట్ టు వర్క్ అంటే పనిలో పడండి. గెట్ ద బాల్ రోలింగ్ అంటే పని మొదలు పెట్టండి. గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అంటే నియంత్రణలో లేకపోవడం. గెట్ యువర్ యాక్ట్ టుగెదర్ అంటే సరిగా ప్లాన్ చేయి అని అర్థం. ఆ తర్వాత క్యాజుయేటివ్ గెట్.
గెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. ఇది ఎలా ఉపయోగించాలో చూద్దాం. అంటే ఎవరినైనా పని చేయమని చెప్పడం లాంటిదన్నమాట. ఐ గాట్ మై బైక్ రిపేర్డ్ అంటే నేను నా బైక్ రిపేర్ చేయించుకున్నాను. షీ గాట్ హర్ హెయిర్ కట్ అంటే ఆమె జుట్టు కత్తిరించుకుంది. వీ మస్ట్ గెట్ ద ఏసీ సర్వీస్డ్ అంటే మనం ఏసీ సర్వీస్ చేయించుకోవాలి. చేసుకోవాలంటే ఐ సర్వీస్ ఇట్. చేయించుకోవాలంటే ఐ గెట్ ద ఏసీ సర్వీస్డ్. ఇక పర్సుయేషన్ విత్ గెట్. దీంట్లో ఆ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే గెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టు ప్లస్ వర్బ్. ఇక్కడ చూడండి, ఐ గాట్ హిమ్ టు హెల్ప్. ఐ గాట్ హిమ్ టు హెల్ప్ మీ అంటే నేను అతన్ని సహాయం చేయడానికి ఒప్పించాను. హౌ కెన్ వీ గెట్ పీపుల్ టు లిజన్ అంటే మనం జనం మనల్ని వినేలా ఎలా చేయగలం. తర్వాత ఇంకోటి చూడండి ఇంపార్టెంట్, ఇది గెట్ యూజ్డ్ టు అంటే అలవాటు పడటం. ఐ ఆమ్ గెటింగ్ యూజ్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ అంటే నేను త్వరగా లేవడానికి అలవాటు పడుతున్నాను అని చెప్పడం కోసం ఈ సెంటెన్స్ ఉపయోగిస్తాం. యూ విల్ గెట్ యూజ్డ్ టు ద న్యూ జాబ్ సూన్ అంటే కొత్త ఉద్యోగానికి నువ్వు త్వరగా అలవాటు పడతావు అని చెప్పి ఈ విధంగా అనవచ్చు. ఇక ప్యాసివ్ సబ్స్టిట్యూట్ విత్ గెట్. హీ గాట్ ప్రమోటెడ్ లాస్ట్ ఇయర్ అంటే ఆయనకు పదోన్నతి వచ్చింది. షీ గాట్ ఫైర్డ్ ఫ్రమ్ ద జాబ్ ఆమె ఉద్యోగం పోగొట్టుకుంది. దే గాట్ ఇన్వైటెడ్ టు ద వెడ్డింగ్ అంటే వాళ్ళు పెళ్లికి ఆహ్వానించబడ్డారు. అంటే ఇది ప్యాసివ్ వాయిస్లో కూడా మనం దీన్ని ఈ విధంగా ఉపయోగించవచ్చు. ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ ఈడియమ్స్ ఉన్నాయి చూడండి. గెట్ కోల్డ్ ఫీట్ ఒకటి అంటే చివరి నిమిషంలో భయపడటం. గెట్ విండ్ ఆఫ్ సంథింగ్ అంటే రహస్య విషయం తెలుసుకోవడం. గెట్ అవే విత్ అంటే శిక్ష లేకుండా తప్పించుకోవడం. గెట్ డౌన్ టు బిజినెస్ అసలు పనిలో పడటం. గెట్ అండర్ సమ్ వన్ స్కిన్ అంటే చాలా ఇబ్బంది పెట్టడం. గెట్ క్యారీడ్ అవే అంటే అదుపు కోల్పోవడం. గెట్ క్రాకింగ్ అంటే వెంటనే మొదలు పెట్టడం. గెట్ ద పిక్చర్ అంటే మొత్తం అర్థం చేసుకోవడం. గెట్ నోవేర్ అంటే ఫలితం లేకపోవడం. గెట్ వాట్స్ కమింగ్ అంటే తగిన ఫలితం పొందడం. గెట్ ఇన్ టచ్ అంటే సంప్రదించడం. గెట్ అవే ఫ్రమ్ ఇట్ ఆల్ అంటే ఒత్తిడి వదిలి విశ్రాంతి తీసుకోవడం. గెట్ ఇన్ టు షేప్ అంటే శరీరాన్ని ఫిట్గా చేసుకోవడం. ఇక చిన్న ప్రొనౌన్సియేషన్ టిప్ ఇక్కడ ఉంది. గెట్ ఇట్ అనే దాన్ని మనం గెట్ ఇట్ లాగా వినిపిస్తుంది. డిడ్ యూ గెట్ ఇట్ అనే దాన్ని కొంచెం స్పోకెన్లో డిడ్ యూ గెట్ ఇట్ అని అంటాం. లెటస్ గెట్ స్టార్టెడ్ అనే దాన్ని కలిపి చెప్తే లెట్స్ గెట్ స్టార్టెడ్ అని ఈ విధంగా పలుకుతాం. అప్పుడప్పుడు దాంట్లో పొరపాటు ఏమీ లేదు. ఇక ప్రాక్టీస్ ఛాలెంజ్ చూడండి. ఐ విల్ గెట్ ఇట్. యూ విల్ గెట్ దేర్. వీ నీడ్ టు గెట్ గోయింగ్. డోంట్ గెట్ ఇన్ టు ట్రబుల్. ఇక మొత్తంగా చెప్పాలంటే గెట్ ఒక మినీ యూనివర్స్ లాంటిది. దాదాపు 40-50 మీనింగ్స్ ఉంటాయి. 100 కొద్ది ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి, ఇడియమ్స్ ఉంటాయి. ఇక మీదట మీరు గెట్ అనే పదం విన్నా లేదా వాడినా ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఈ చిన్న వర్డ్ని మాస్టరీ చేసేస్తే ఇంగ్లీష్లో మనం కాన్ఫిడెంట్గా మాట్లాడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్ us get ready for the next lesson. Thank you.